నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. ఏపీలోని పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ భేటీ అయిన మంత్రివర్గం యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఈ పాలసీని అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఏడాదికి ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సలు అందించేలా కొత్త విధానాన్ని రూపొందించింది. 1,63 లక్షల కుటుంబాలకు హైబ్రిడ్ విధానంలో 3,257 చికిత్సలు అందించనుంది. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అలాంటి పోస్టుల నివారణకు తీసుకురావాల్సిన విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో మంత్రులు అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, పార్థసారథి ఉంటారు. తప్పుడు పోస్టుల నివారణ, బాధ్యులపై కఠిన చర్యలకు కొత్త చట్టం తీసుకొచ్చేందుకు కమిటీ సూచనలు చేయనుంది. లిక్కర్ కేసులో భార్గవ్ పై ఆరోపణలు అవాస్తవమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. భీమ్ స్పేస్ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటే లేదు. అకౌంట్ లేని కంపెనీ ద్వారా లావాదేవీలు ఎలా జరుగుతాయి? భీమ్ స్పేస్ సంస్థలో డైరెక్టర్ గా ఉన్న ప్రద్యుమ్న గతంలో ఓ టీవీ ఛానల్లో కూడా డైరెక్టర్ గా ఉన్నారు. ఆ ఛానల్ తో నారా లోకేష్ సన్నిహితంగా ఉండేవారు. లోకేష్ కి ప్రద్యుమ్న సన్నిహితుడు కావచ్చని అభిప్రాయపడ్డారు. ఏపీ కేబినెట్ మంత్రి నారా లోకేష్ ను అభినందించింది. డిఎస్పీని సమర్థవంతంగా నిర్వహించాలని అభినందనలు తెలిపారు. డిఎస్సీని అడ్డుకునేందుకు కేసులు వేసినా వాటన్నింటినీ ఛేదించి పరీక్షను నిర్వహించాలని సహచర మంత్రులు లోకేష్ ను అభినందించారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు హీరో బాలకృష్ణ నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలుగు సినిమాలో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందడం ఆనందంగా ఉంది. నా వరుస విజయాలను ప్రజల విజయాలుగా భావిస్తున్నా. పదవులకు నేను అలంకారనేమో కానీ అవి నాకు అలంకారం కాదు. ఈ విజయాలన్నీ తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నా అని చెప్పుకొచ్చారు. కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోయాయని, ఇళ్లు కూడా మునిగిపోయాయని రైతులు సీఎంకు వివరించారు. 100 ఏళ్లలో ఎప్పుడూ రానంత వరద వచ్చిందని, ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని రేవంత్ వారికి భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, లోన్ రీస్ట్రక్చరింగ్ వంటి అంశాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పామాయిల్ పై సుంకాలను తగ్గించాలని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లకు ఆర్థిక సాయం అందించాలని కోరామన్నారు. సాయంత్రం అమిత్ షాతో సమావేశమై రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని వివరించి కేంద్ర ప్రభుత్వ సాయం కోరుతామని చెప్పారు. భట్టి వెంట మంత్రి తుమ్మల ఉన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గణేశుడు అంటే ఖైరతాబాద్, గణేశుడి లడ్డు అంటే బాలాపూర్ గణేష్ లడ్డు గుర్తుకొస్తుంది. లడ్డూకు అత్యధిక ధర పలకడంతో కొన్నేళ్ల క్రితం వరకు బాలాపూర్ గణేశుడి పేరు మారుమోగింది. గత కొన్నేళ్లుగా ఇతర ప్రాంతాల్లోనూ లడ్డు ప్రసాదం రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది. తాజాగా రాయదుర్గంలోని గణేశుడి లడ్డు ఏకంగా 51 లక్షలు పలికింది. కవితపై బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే కవిత నడుస్తున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని స్పష్టం చేశారు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లో వరదల బీభత్సంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. అక్రమంగా అడవుల నరికివేతే విపత్తులకు కారణమని సుప్రీంకోర్టు పేర్కొంది. పెద్ద ఎత్తున చెట్ల దుంగలు వరదల్లో కొట్టుకొచ్చినట్లు సోషల్ మీడియాలో వీడియోలు చూసినట్లు పేర్కొంది. దీనిపై 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్రాలకు నోటీసులు పంపింది. కొండ ప్రాంతాల్లో పర్యావరణ పతనంపై దర్యాప్తు కోరుతూ పర్యావరణవేత్త అనామిక పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని వికాస్ త్రిపాఠి ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు. 1980లో ఆమె భారత సిటిజన్షిప్ లేకుండానే ఓటు నమోదు చేసుకున్నారని, ఉద్దేశపూర్వకంగా ఫోర్జరీ చేశారని ఆరోపించారు. 1982లో ఆమె ఓటును డిలీట్ చేసి 1983లో తిరిగి చేర్చారని పేర్కొన్నారు. దీనిపై కోర్టు విచారణకు సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది. అయితే సోనియాకు భారత పౌరసత్వం 1983లో లభించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ లో పాక్ కు చావు దెబ్బ తగిలింది. దాయాదికి చెందిన కీలక ఎయిర్ బేస్ లు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ లో దెబ్బతిన్న ఆ ఎయిర్ బేస్ లను పాక్ ఇప్పుడు పునర్నిర్మిస్తోంది. రజనీకాంత్ నటించిన కూలీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 11 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. లోకేష్ కనగరాజన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర, ఆమీర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ తదితరులు నటించారు. అనిరుద్ సంగీతం అందించారు.
ఆగస్టు 14న థియేటర్లో విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అఖిల్ హలో మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ ఆ తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. కొత్త లోక మూవీ సక్సెస్ తో ఆమె పేరు మార్మోగిపోతోంది. మంచి కథ దొరికితే తెలుగులో సినిమా చేస్తానని సక్సెస్ మీట్ లో కళ్యాణి చెప్పారు. తన మొదటి ప్రేక్షకులు తెలుగు వారేనని, వారి ప్రేమను ఎప్పటికీ మర్చిపోనని ఆమె తెలిపారు. తెలుగులోను కొత్త లోకాను హిట్ చేసినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. టీమిండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా తన 25 ఏళ్ల సుదీర్ఘ ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయానికి గల కారణం ఇది అంటూ సోషల్ మీడియాలో చెప్పారు. తరచుగా గాయాల బారిన పడుతుండటం, తర్వాతి తరం ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.